హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాశీ మజిలీ కథలు 44వ భాగం. 4వ భాగంలో 31వ మజిలీ. ప్రణవ మంత్ర పారాయణుడు అయిన మణిసిద్ధుడు జపాన్ని పూర్తి చేసుకుని ఆ రోజు ఉపవాస దినం కావడం వలన తీరిగ్గా కూర్చున్నాడు. అంతకు ముందే వింతలు చూడటానికి వెళ్ళిన గోపకుమార్ని రాక కోసం ఎదురు చూడసాగాడు. అంతలో ఆ గోపాలుడు ఆ గ్రామం నలుమూలలా తిరిగాడు. తనకు వింతలేవీ కనిపించినందుకు పరితపిస్తూ గురువుగారి సమ్ముఖానికి వచ్చి నమస్కరించి, స్వామి, మనం యాత్ర ప్రారంభించాక ఇంత పాడు మజిలీ ఎక్కడా చేయలేదు. ఈ గ్రామం కంటే అడవి మేలు. గ్రామం అంతా 10 సార్లు తిరిగాను. మిమ్మల్ని అడగటానికి ఎక్కడా ఏ విశేషమో కనపడలేదు. పోనివ్వండి, ఇవాళ ఎంతో పుణ్యదినం, పండుగ రోజు. ఊరికే పొద్దుపుచ్చడం దేనికి? కాశీ విశేషాలు చెప్పండి అని ప్రార్థించాడు. మణిసిద్ధుడు ఆ ప్రశ్నకు ఆనందించి ఆ గోపాలునికి విశ్వేశ్వర మహత్యం, పూజా మహిమ, అభిషేక ప్రభావము మొదలైన విశేషాలన్నీ ఇతిహాసాలతో సహా చెప్పాడు. ఫలితాలు ఏమేమి కలుగుతాయన్నది కూడా చెప్పాడు. అవన్నీ విన్నాక వాడు, స్వామి, నేను ఉత్తమ కులంలో జన్మించినప్పటికీ మీ వంటి మహానుభావునికి తోడుగా రాగలగటం చేత నాకీ కాశీయాత్ర చేసే భాగ్యం లభించింది. కానీ చేతులారా విశ్వేశ్వరుణ్ణి అర్చించే అవకాశము నాకీ జన్మకి దొరకదు కదా. కాశీయాత్ర వల్ల మీరు చెప్పిన ఫలితం నాకు ఎలా అందుతుంది అని అడిగాడు. అప్పుడా యతీంద్రుడు, గోపా, నువ్వు అందుకు విచారించనక్కర్లేదు. కేవలము పంచములు తప్ప అన్ని జాతుల వారు అంతా కూడా విశ్వేశ్వర మహాలింగానికి స్వయంగా అర్చనలు, అభిషేకాలు చేసుకోవచ్చు. ఆ అభిషేకపు పుణ్యము నీకు తప్పకుండా వస్తుంది అని చెప్పాడు. అప్పుడా గోపకుమారుడు, అయ్యా, నాకొక సందేహం వినండి. మా గ్రామంలో నేను మరికొందరు గోపాలకులతో కలిసి పశువుల్ని మేపుతూ ఉంటే ఓ సాయంకాలం వేళ ఒక పెద్ద గాలివాన వచ్చింది. రాళ్లంత వడగళ్ళు పడ్డాయి. గాలి వేగము ఇంతింత అని చెప్పలేను. ఇక వర్షం అంటారా, కడవలతో గుమ్మరించినట్లే. మాకు ఏం చేయాలో తెలియక పశువుల్ని అక్కడే అలాగే వదిలేసి ఊళ్ళోకి పరుగులు పెట్టాం. అయితే ఆ వానలో ఎక్కువ దూరం పరిగెత్తలేక ఊరు బయట శివాలయంలోనికి మేమే తలుపులు తెరుచుకొని దూరి కూర్చున్నాము. ఆ రోజు మా పుణ్యవశాన పూజారి గారు గుడికి తాళం వేయటం మర్చిపోయారట. ఆ గుళ్ళో పెద్ద దీపము అఖండం కాబోలు వెలుగుతూ ఉంది. లింగం దగ్గర అరటిపళ్ళు, టెంకాయలు మొదలైన పదార్థాలున్నాయి. గాలి దూరే సందు అయినా అందులో లేనందున వెచ్చగా ఉంది. మేమెంతో ఆనందపడి తడి గోచీలు ఊడదీసుకొని ఆ పళ్ళన్నీ తిని ఆకలి అణుచుకొని ఆ స్వామి దయవల్ల హాయిగా నిద్రపోయాం. అంతలో అర్చకుడు తాళం గుర్తొచ్చి తెల్లవారక ముందే అక్కడికి వచ్చాడు. మేము అందులో నిద్రపోతున్నాం. మమ్మల్ని దొంగలు కాబోలనుకొని వేగంగా వెళ్ళి గ్రామస్తుల్ని తీసుకువచ్చాడు. వాళ్ళంతా కలిసి మమ్మల్ని లేపి మా వల్ల సంగతి తెలుసుకొని కోప్పడి మమ్మల్ని వదిలారు. మేము ఆ గుడిలో దూరి లింగాన్ని తాకినందుకే 4 రోజుల పాటు నైవేద్యం మానిపించారు. ఆ పిదప ఆ ప్రాంతంలోని పెద్ద పెద్ద బాపనయ్యలను రప్పించి 3 రోజుల పాటు మంత్రాలు చదువుతూ సంప్రోక్షణలు, సంతర్పణలు చేశారు. అయ్యా, పల్లెటూరి గుడిలోని లింగానికే అంతటి నియమాలు అమలు జరిపినప్పుడు ముల్లోకాల్లోనూ ప్రసిద్ధి పొందిన విశ్వేశ్వర లింగానికి అట్టి నియమాలు ఎందుకు లేవు? దీనికేదో కారణం ఉండకపోదు. ఆ వృత్తాంతాన్ని నాకు తెలపవలసింది అని అడగ్గా ఆ యతీంద్రుడు మణిని తన ముందు ఉంచుకొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ వృత్తాంతమంతా మనసులోకి ఆకలింపునకు రాగా చిరునవ్వుతో, గోపా, నీ పుణ్యం మంచిది. దీనివల్ల మంచి కథ వినే భాగ్యం నీకు లభించింది. నీ ప్రశ్న ఊరకనే పోదులే అని ఆ కథ చెప్పసాగాడు. పండిత రాయల కథ. కాశీపురంలో పండిత భట్టు అనే బ్రాహ్మణుడు ఒకడు ఉన్నాడు. అతడు సకల విద్యల్లోనూ గొప్ప పాండిత్యం సంపాదించి చాలా విద్వత్సభల్లో విజయాలు పొంది
మహామహోపాధ్యాయుడు అనే బిరుదును పొందాడు. అంతేకాక కాశీపట్నంలోని పండితులలోకెల్లా ముఖ్యమైన వాడై ఇతర దేశాల నుంచి వచ్చి చదివే విద్యార్థులకి పరీక్షాధికారిగా ఉండి చాలా కీర్తి సంపాదించాడు. దీనితో అతనికి కాశీ సభాపతి అనే పేరు కూడా సార్థకమైంది. అందువల్ల నిత్యం కాశీ వచ్చే యాత్రికులు, ధనవంతులు, రాజులు ఆయన్ని తప్పకుండా దర్శించుకొని సన్మానించుకొని మరీ వెళ్తూ ఉండేవారు. అందువల్ల ఆ పండితుడు చాలా కొద్ది కాలంలోనే గొప్ప ధనవంతుడయ్యాడు. బాగా డబ్బున్న చోట సంతానం లేకపోవటం సాధారణమే. కానీ ఆ పండితుడికి అలా కాక సరైన వయసులోనే పుత్రుడు జన్మించాడు. తండ్రి ఎంతో సంతోషంతో చాలా ధనం వ్యయం చేసి ఆ పిల్లవాడికి బాల్యంలో జరిపించాల్సిన ఉత్సవాలన్నీ వేడుగ్గా జరిపించి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. పండిత భట్టు ఇంట నిత్యము సంస్కృతంలో మాట్లాడటం వలన ఆ పిల్లవాడికి చిన్నతనంలోనే ఆ భాష మీద పట్టు ఏర్పడింది. దానికి తోడు ఆ బాలుడు ఏకసంధాగ్రాహి. కేవలం ఒక్కసారి వినటంతోనే పట్టుకోగలిగిన నేర్పు అలవడటంతో చదువు వేసిన 2 ఏళ్లకే తర్క వ్యాకరణాల్లో దిట్ట అనిపించుకోగలిగాడు. మనోహరమైన రూపంతో పాటు బాల్యం నుంచి శాస్త్ర పరిశ్రమలోనూ అరితేరుతూ ఉన్న ఆ పిల్లవాణ్ణి మెచ్చుకోలేని వారు లేరు. పండిత భట్టు తన కుమారుడికి చాలా వైభవంగా ఉపనయన కార్యక్రమం జరిపించాలని తలపెట్టాడు. అంతలోనే ఆ పిల్లవాణ్ణి చూసి యముడు కూడా ముచ్చటపడ్డాడా అన్నట్లు ఆ బాలుణ్ణి తీసుకువెళ్ళిపోయేసరికి ఆ దుఃఖం నుంచి తేరుకోవటము ఎంతకు పండితుల వారి వల్ల కాలేదు. అందరికీ ఇష్టుడైన ఆ బాలుడి మరణ వార్తని కాశీపట్టణంలో విచారించని వారు లేరు. ఎట్టకేలకు ఆ దుఃఖాన్ని అణుచుకొని పండిత భట్టు తిరిగి తన దైనందిక వ్యవహారాల్లో పడ్డాడు. కొంతకాలానికి అతని భార్య తిరిగి గర్భవతై మరొక పుత్రుణ్ణి కన్నది. ఆ బాలుడు రూపంలో అచ్చుగుద్దినట్లు ఆ మొదటి శిశువునే పోలి ఉండటం వలన తల్లిదండ్రుల శోకం తీర్చడానికే అతడట్లా జన్మించాడని అందరూ చెప్పుకున్నారు. దాంతో పండిత భట్టు కూడా ఆ బాలుడికి వెనకటి పిల్లవాని పేరే విశ్వనాథుడు అనే పేరు పెట్టి వైభవంగా అన్ని వేడుకలు జరిపించాడు. చిత్రంగా ఆ బాలుడు రూపంలోనే కాక విద్యల్ని గ్రహించే నేర్పులో సైతము సోదరుని పోలి ఉండటంతో అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఆ పిల్లవాడి ముద్దు మాటలకు తల్లిదండ్రులు సంతోషిస్తూ వెనుకటి శోకం క్రమంగా మర్చిపోసాగారు. ఉపనయన ముహూర్తం సమీపిస్తూ ఉండగా అంతే చిత్రంగా ఆ బాలుడు సైతం అకాల మృత్యువు బారిన పడ్డాడు. ఇక ఆ దంపతుల శోకము ఇంతింత అని చెప్పలేం. అందరూ ఎంతో విచారించి దుఃఖోపశమనం కలిగించే విధంగా ఊరడించి సానుభూతి చూపసాగారు. పండిత భట్టుకి దెబ్బ మీద దెబ్బ వల్ల గంభీరమైన వైరాగ్యం అలవడింది. ఇలా ఉండగా దేవుడు అద్భుత కల్పనలు చేసి లోకులను ఈ సంసార సాగరంలో ముంచి తేలుస్తూ ఉంటాడు కదా. మరొకసారి పండిత భట్టు భార్య గర్భం దాల్చి ఈసారి కూడా పుత్రుణ్ణే కన్నది. ఆ సమయంలో తల్లిదండ్రులు ఆనందించడానికి బదులుగా ఏడవసాగారు. చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి అన్నీ తెలిసినవారు పెద్దలు సంతోష సమయంలో ఇట్లా ఏడవటం సబువా? చెట్టున పుట్టిన కాయలన్నీ నిలుస్తాయా? ఇతడు చిరకాలం బ్రతకగలడు అంటూ ఆ దంపతులను దుఃఖం నుంచి ఉపశాంతి కలిగించారు. అందరూ అదే రీతిగా ఊరడించేసరికి ఆ దంపతులు తెప్పరిల్లి మళ్లీ పూర్వపు శిశువులకు జరిపినట్లుగానే అన్ని వేడుకలు ఘనంగా జరిపించారు. 8వ ఏడు ప్రవేశిస్తుండగా ఆ బాలుడికి 100 ఏళ్లు నిండిపోయాయి. ఇది చిత్రమేనని అందరూ సానుభూతి పడుతూ ఉండగా అది తమకు పరిపాటి అయిపోయిందన్న చందంగా వారు బాధకు గురి కాలేదు. తాను నిరాశ చేసుకుని భార్యకు వైరాగ్యం బోధించి ఎట్లో కాలం గడుపుతూ ఉంటే మళ్ళీ ఇంకొక పుత్రరత్నం ఉదయించాడు ఆ దంపతులకు. గత అనుభవాల దృష్ట్యా దంపతులు ముందే ఆ పిల్లవాడిని మృతప్రాయునిగా తలిచారు. జాత కర్మాది వేడుకలు విధులు ఏవీ జరపలేదు. అయినప్పటికీ ఆ పిల్లవాడు కూడా
7 ఏళ్ల ప్రాయాన్ని ఈ భూమి మీద పూర్తి చేసుకుంటూనే పరలోకగతుడు అయినాడు. తాము నిమిత్త మాతృలమే అని ఎంచి పోయిన బాలునికై ఒక ఏడ్పు ఏడ్చి ఊరుకున్నారు. ఈ ప్రకారము పండిత భట్టుకు 7 పుత్రులు జన్మించారు. అందరూ రూపంలోనూ కళల్లోనూ ఒకే తీరుగా మనోహరంగా ఉండి ఒకే వయస్సులో ఉపనయనం చేసే ముందే కాలధర్మం చెందారు. పుట్టిన కొడుకులంతా ఇలా గిట్టడం చూసిన పండిత భట్టు దానాలు, జపాలు, హోమాలు, తర్పణాలు ఎన్నో చేశాడు. కానీ ఉపయోగం లేకపోయింది. 8వ గర్భం వచ్చినప్పుడు ఆ సంగతి తెలిసి తెలియగానే పండిత భట్టు భార్య గోలు గోలున ఏడుస్తూ భర్త భుజం మీద తల అంచి, ఏమండి, ఈ ప్రసూతి దుఃఖము ఇన్నిసార్లు నిర్దయగా నాకే రావాలా? ఆ భగవంతుడు ఇలా ఎందుకు రాశాడు? ఇది నేను భరించలేకపోతున్నాను. పైగా ఈ గర్భాలన్నీ నాకు ఈ శరీరాయాసాన్ని ఎంతకు తగ్గని దుఃఖాన్ని కలిగిస్తున్నాయి. 7 ముద్దులు మూటగట్టే పిల్లల్ని కని పెంచి వారి ఔన్నత్యం చూడకముందే నాకు గర్భశోకం మిగిలేలా వాళ్ళు పైలోకాలకు తరలిపోతున్నారు. వీళ్ళు ఇలా పుట్టడము చావటము దేనికి? ఈ కడుపేదో ఇప్పుడే పోయేలాగా నాకు ఏదైనా ఉపాయం చెప్పండి. మీకు నాకు కూడా సుఖం అంది ఆవేదనతో. ఏమే, నీ కష్టం పగవాళ్ళకు కూడా వద్దు. కానీ పూర్వజన్మలోని కర్మం ఎలాంటి వారికైనా అనుభవించక తప్పదు. పశువులు, గృహాలు, పొలాలు, పుత్రులు ఇవి రుణానుబంధ రూపంలో ప్రాప్తిస్తూ ఉంటాయి. గత జన్మల్లో ఏ ఘోర పాపాలు చేశామో ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇది ఇంతటితో పోనివ్వక ముందు రాబోయే జన్మలకు కూడా వాయిదా వేయిద్దామనా? నువ్వు చెప్పినట్లే చేశామే అనుకో, భ్రూణహత్య అనే పాపానికి శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కనుక తటస్థులమై దుఃఖం అనుభవించవలసిందే. ప్రారబ్ధ కర్మానికి ఇంతకంటే ప్రాయశ్చిత్తం లేదు అని బోధించి పెళ్ళాన్ని ఊరడించసాగాడు. భర్త ఎన్ని చెప్పినప్పటికీ గర్భాన్ని 9 నెలలు మోసి నొప్పులు పడి మృత్యువుతో పోరాడుతూ కనటమో, తీరా ఇంత బాధపడి కన్నాక వాళ్ళు దక్కకపోవటం తలుచుకొని బెంబేలెత్తిపోయిన నిర్భాగ్యురాలు ఏదోలా గర్భాన్ని చెడగొట్టుకోవటానికే మార్గాలు వెతకసాగింది. ఇలా ఉండగా ఒకరోజు ఉదయాన ఒక ముస్లిం ఫకీరు యవన భాషలో దీవెనలు చదువుతూ భిక్షాటనం చేస్తూ అటువైపుగా వచ్చాడు. రకరకాల రంగుల పూసల పేరులు మెడలో వేలాడుతూ ఉంటే నల్లలుంగి నీలం అంగారఖాతో చకచకా సాగుతున్న ఆ ఫకీర్ను చూసిన వారికి అతడి దగ్గర ఏదో ఒక సిద్ధి ఉన్నట్లు అనిపించక మానదు. తన దాసీదాన్ని అతడి దగ్గరకు పంపి గర్భస్రావం చేయగల ఏదైనా ఔషధ మూలికను ఇప్పించమని అడిగింది. ఆ మాట విన్న ఫకీరు అరచేత్తో నోటి మీద కొట్టుకుంటూ, అయ్యో, మేము ద్రోహం తలపెట్టే పనులు చేసేవాళ్ళం కాము తల్లి. అయినా మీ యజమానురాలికి అటువంటి అగత్యం ఎందుకొచ్చింది? ఆమె భర్తతో కూడి ఉన్న స్త్రీయే కదా అని అడిగాడు. అప్పుడా పరిచారిక వారి వృత్తాంతమంతా చెప్పింది. అప్పుడా ఫకీరు జాలిపడి, మరి ఆ మాట చెప్పవేం? మీ యజమానురాల్ని ఇక్కడికి తీసుకునిరా, పరీక్షించి రక్షరేకు ఇస్తాను. ఈసారి జన్మించే పుత్రుడు తప్పకుండా జీవిస్తాడు అని చెప్పాడు. దానికి ఆ దాసి చాలా ఆనందించి ఆ వైనము పండిత భట్టు భార్యకు చెప్పి ఆమెను అతడి దగ్గరకు తీసుకుని పోయింది. అప్పుడు ఆ ఫకీరు ఆమెను చూసి యవన మంత్రాలతో దీవిస్తూ, అమ్మా, నేను దైవం తోడుగా చెప్తున్నాను. నేను ఇచ్చే పూసల పేరును నిత్యం నడుముకు కట్టుకో. నీకు పుత్రుడు జన్మించాక అది ఆ బాలుడికి మెడలో వెయ్యి. ఆ పిల్లవాడికి ఫకీరు అని పేరు పెట్టు. 2 పూటలా మసీదుకు తీసుకువెళ్ళి అక్కడ దైవ ప్రార్థన చేస్తున్న యవన వృద్ధుల చేత దీవెనలు ఇప్పించు, ఖురాన్ చెప్పించు. అలా చేస్తే మీ పుత్రుడు తప్పకుండా జీవిస్తాడు. సందేహం లేదు. ఇది బిచ్చగాడి మాటలు అనుకుంటూ తీసి పారవేయవద్దు. శకునం చూసి చెప్తున్నా. నా మాట నమ్మి అలా చేయండి అంటూ ఎన్నో ఒట్లు ప్రమాణాలు చేశాడు. ఆ మాటలు విన్న ఇల్లాలు చాలా సంతోషపడి, ఫకీరు, మాకు అంతటి అదృష్టం పట్టేనా? అయ్యో, ఏదైతేనేం చల్లని మాట చెప్పావు. అలాగే కానియ్యి, నీ మాట ప్రకారమే చేసి చూద్దాం.
నీ పుణ్యం వలనైనా పుట్టబోయేవాడు జీవిస్తే నీ శరీరమంతా బంగారపు పూసల పేర్లు వేయించకపోదునా? అయినా ఇప్పుడు చెప్పడం దేనికి? నువ్వు కూడా దైవాన్ని ప్రార్థించి మాకు మేలు కలిగేలాగా చూడు అంటూ ఉండగా వీధిలో నుంచి పండిత భట్టు ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆమె తన భర్తతో, ఏమండి, మనం ఈసారి ఇలా చేసి చూద్దామండి అంది. ఫకీరు చెప్పిన మాటలన్నీ చెప్పి. అతడు నవ్వుతూ, చాలు చాలు, మనం ఇదివరకు చేసిన వ్రతాలు నియమాలు ఎంత ఉపయోగపడ్డాయని ఇదొక్కటి మిగిలిపోయిందా ఏం? వారేదో బిచ్చం కోసం చెప్తూ ఉంటారు, అవన్నీ నిజాలే అని నమ్మేస్తామా అని తేలికగా తీసిపారేశాడు ఆయన. అప్పుడు ఆమె, అలా కాదండి, ఆ ఫకీరు బిచ్చం కోసం చెప్పిన మాటలు కావివి. అతడిప్పుడు ఏవీ మనల్ని ఇమ్మని కోరలేదు, పరోపకార నిమిత్తం చెప్పాడు. లోకంలో నష్టజాతకులను అలా సన్యాసుల పేరిట పేరు పెట్టడం అనే ఆచారం ఉంది కదా. ఇతని మాటల మీద నాకు కొంచెం ఆశగా ఉంది అంది. అయితే నీకు తోచినట్లు చెయ్యి అన్నాడు ఆ బ్రాహ్మణుడు. తర్వాత ఆమె ఆ ఫకీరు ఇచ్చిన పూసల పేరును భక్తితో పుచ్చుకొని అతడు వద్దంటూ ఉన్న దోసెడు బంగారు నాణాలు అతని ఒళ్ళో పోసి పంపించి ధూపం వేసి ఆ పూసల పేరును నిష్టగా నడుముకు ధరించింది. కాలక్రమాన పండిత భట్టు భార్య వాడుక ప్రకారము మంచి లగ్నాన ఒక బాలుణ్ణి కన్నది. ఆ బాలుడి రూపము, తేజస్సు, లగ్నము, లక్షణాలు అన్నీ పరిశీలించిన పండిత భట్టుకు ఆ కుర్రవాడు జీవించే అవకాశాలున్నాయని కొంచెం ఆశ కలిగింది. అయినా ఏమూలనో కొంచెం సంశయ ఛాయలు ఉండి గత అనుభవ శోకం వల్ల కాబోలు సమంత్రకంగా ఏ విధమైన జాతక కర్మలు చేయించలేదు. ఫకీరు చెప్పినట్లే ఆ బాలుణ్ణి చిన్న ఫకీరుగా పిలవసాగాడు. పండిత భట్టు భార్య ఫకీరు ఇచ్చిన పూసల పేరు తన కుమారుడి మెళ్ళో వేయటం మాత్రమే కాక తురక పిల్లలకు పెట్టే విధంగా నగలు దుస్తులు అలంకరించి అబ్బురంగా పెంచసాగింది. బాల ఫకీరు బాలచంద్రుడిలాగా రోజురోజుకి పెరిగి పెద్దవుతూ తన రూపము, గుణము, ప్రజ్ఞల వల్ల అందరికీ ఇష్టుడయ్యాడు. ఫకీరు చెప్పిన ప్రకారము ఆ కుర్రవాడికి సంవత్సరం దాటిన తర్వాత ప్రతిరోజు 2 పూటలా కాశీ శివార్లలో ఉన్న మసీదుకు తీసుకువెళ్ళి అక్కడ నమాజు చేసే తురకలతో దీవెనలు ఇప్పించసాగారు ఆ దంపతులు. అంతేకాక మసీదులోని ఆ జాతి వారికి మంచి కానుకలు కూడా ఇస్తూ ఉండటంతో వాళ్ళంతా ఆ పిల్లవాడిని ఎంతోసేపు లాలనగా చూసేవారు. ఇక్కడితో ఆగక పిల్లవాడికి 5వ ఏడు రాగానే విద్యాభ్యాస నిమిత్తము మసీదులోనే యవన భాషలో చదువవేశాడు. ఒక దాది ప్రతిరోజు ఆ పిల్లవాడిని మసీదుకు తీసుకువెళ్ళి విద్య పూర్తిగానే ఇంటికి తీసుకువస్తూ ఉండేది. ఆ బిడ్డడు బుద్ధిమంతుడు కావటం వలన అతి స్వల్పకాలంలోనే యవన విద్యలు అతడికి పట్టుబడ్డాయి. ప్రతిరోజు రాత్రి పండిత భట్టుగారింట ఇతర శిష్యుల కోసము కావ్య, నాటక, తర్క శాస్త్రాల పాఠాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల వాటిని కేవలం వినికిడి మీదనే వంట పట్టించుకున్నాడు ఆ సూక్ష్మగ్రాహి. ఇటు సంస్కృత భాషలో కూడా అసామాన్యమైన ప్రజ్ఞ గలవాడు అయ్యాడు. ఆ బాలుడికి 7 సంవత్సరాల వయసు వచ్చినది మొదలు అక్కడి మసీదులోనే ఉంచి యవన దేవతలను ఆరాధింపజేస్తూ ఫకీర్ల చేత ప్రార్థనలు చేయిస్తూ మసీదు అంతా అలంకరించి యవనులకు సంతర్పణలు కూడా చేయించసాగారు. 2-3 రోజుల్లో 7 ఏళ్లు పూర్తయితాయి అనగా దంపతుల గుండెల నిండా గుబులు ఆవరించింది. క్షణం ఒక యుగంలా గడపసాగారు. అప్పటికి 7గురు పుత్రుల చావులను తమ కళ్ళతో చూసిన పండిత భట్టు అతని భార్య ఆ పుత్రుని మరణాన్ని తలుచుకుంటూ అది చూడజాలక కళ్ళు మూసుకొని పరమేశ్వరుని ధ్యానించసాగారు. కళ్ళు తెరవకుండానే, పుణ్యాత్ములారా, నా పుత్రుడు ఈ నిమిషంలో ఎలా ఉన్నాడు? బ్రతికే ఉన్నాడా? నాకు అటువంటి అదృష్టం పట్టిందా అని ఆత్రపడుతూ ఉంటే అతడి ఆవేదనను సరిగ్గా అర్థం చేసుకున్నారు ఫకీరులు. అయ్యా, దైవం అందరికీ ఒక్కడే. ఆయన చల్లగా చూడటానికి అవసరమైనవన్నీ చేస్తున్నాం కదా. మీ పిల్లవాడికి వచ్చిన భయమేమీ లేదు. గండం గడిచింది.
100 ఏళ్ళు బతుకుతాడు అని స్పష్టం చేశారు. ఆ మాటలన్నీ వింటున్న పండిత భట్టుగారి చిన్నవాడు, నాయనా, మీరు నా విషయమై ఇంత భయపడుతున్నారేంటి? నేను బ్రతికే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను అంటూ ఉంటే ఆ పిల్లవాని పలుకులు మళ్ళీ మళ్ళీ విని ఆనందిస్తూ, నాన్న, నీ అన్నలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, వరుసగా 7గురు. ఇదే 8వ ఏట ఒక్క నిమిషమైనా జీవించలేదు. అందరూ ఒకే రీతిన మృతి చెందడం చేత నేను ఇంతగా జడిసిపోతున్నాను. భగవంతుడు నిన్ను కనికరించి నాకు వదిలేసినట్లుగా తలుస్తున్నాను. ఆ దయామూర్తి ఫకీరు రూపంలో వచ్చి నన్ను ఓదార్చాడా అనే అనుకుంటున్నాను. ఇదిగో ఈ మసీదులో ఉన్న వాళ్ళందరి దీవెనలే నిన్ను నాకు దక్కించాయి అని తురకలందరికీ విశేషంగా దాన ధర్మాలు చేసి భార్యతో సహా ఆనందసాగరంలో తేలిపోతున్నాడు ఆ రోజు. కొద్ది రోజుల వరకు ఆనంద విచారాల మధ్య ఊగిసలాడిన 8వ ఏడు ప్రవేశించిన తర్వాత కొన్నాళ్ల వరకు పిల్లవాడిని కంటికి రెప్పలా కాచుకున్నారు ఆ దంపతులు. భయం తీరగానే ఆ బాలుడికి ఉపనయనం శాస్త్రోక్త విధిగా నిర్వర్తించి అతన్ని ఒక పట్టభద్రుడిగా చేసినంత ఆనందాన్ని పొందాడు ఆ తండ్రి. అయితే లోలోన కమ్ముకున్న భయము అంత త్వరగా తీరుతుందా? అతడికి కలిగిన అనుభవాలేం సామాన్యమైనవా? అందువల్ల ఈ పుత్రుడిని దక్కించుకోవటానికి కుల మత ధర్మ సంబంధమైన ఆచారాల్ని పక్కకు పెట్టడానికి సైతం సాహసించాడు పండిత భట్టు. కొడుక్కి వడుగు చేసిన మసీదుకు పంపటాన్ని మానలేదు. అట్లాగని అదే నిరంతర ధ్యానంగా భావించకుండా ఫకీరు నామధేయుడైన తన పుత్రుడికి సంప్రదాయం ప్రకారము వేద విద్యలోనే ప్రవేశింపజేశాడు. అన్నల్లాగే ఏకసంధాగ్రాహి కనుక ఆడుకుంటున్నంత తేలిగ్గా ఆ బాలుడు వేదాల్ని పట్టుకున్నాడు. యవన సాహస ప్రభావం వల్ల కాబోలు గుర్రం ఎక్కటం, కత్తి తిప్పటం, సాము చేయటం వంటివి అలవడ్డాయి. పుత్రుడికి వాటి మీద అభిరుచి కలగటం చేత అల్లారుముద్దుగా పెంచుతున్న తన కొడుక్కి ఇష్టం కలిగించే పనులే చెయ్యాలని నిర్ణయించుకోవడం చేత ఆ తండ్రి అటువంటి కళల్లో నిష్ణాతులైన క్షత్రియ వృద్ధుల చేత ఆ విద్యలు కూడా నేర్పించసాగాడు. ఏ విద్యనైనా అద్దము ప్రతిబింబాన్ని ఏర్పరిచే చందంగా ఇటు చెప్పగానే అటు గ్రహించేయసాగాడు ఆ పిల్లవాడు. పగలంతా ఈ ఆయుధ పరిశ్రమ, రాత్రులలో వేదశాస్త్ర పరిశ్రమ చేస్తూ ఉన్నందువలన ఆ కుర్రవాడికి 16 ఏళ్లు వచ్చేసరికి అన్నిట్లోనూ అసామాన్య ప్రావీణ్యం వలవడింది. ఫకీర్ అనే పేరు అతనికి తగినట్లుగా లేదని కాశీపురంలోని పండిత భట్టును ఎరిగిన ప్రతివారు అతన్ని మహావీరుడని, పండితరాయులు అని పిలవసాగారు. కాశీక్షేత్ర విశ్వేశ్వరుని పేరిట విశ్వమంటే జగత్తు కనుక జగన్నాథ పండితరాయులని నిర్ధారిస్తూ అలా పిలిచేవాళ్లు లేకపోలేదు. ఎవరెలా పిలిచినా ఆ యువకుడు తరచూ యవనుల దుస్తులతో తిరుగాడుతూ యవన ప్రభువా అన్నట్లు కనిపిస్తూ ఉండేవాడు. యుక్త వయస్సు వచ్చినందున పండిత భట్టు అతడికి వివాహం చేయాలని ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడికి వీరరసం మీద ఉన్న అభిలాష శృంగార రసం మీద కలగకపోవటం చేత పెళ్లికి ఒప్పుకునేవాడు కాదు. ఇదొక్కటే పండిత భట్టుకు అసంతృప్తి. ఒకరోజు ఆ మహావీరుడు మసీదులో కూర్చొని హిందూ మహమ్మదీయ మతాల మధ్య గల తేడాలని తులనాత్మకంగా పరిశీలిస్తూ చక్కని ఉపన్యాసం చేశాడు. అది పూర్తిగా విన్న యవన మత పెద్ద ముల్లా ఆ యువకుడి విద్యా పాఠవానికి ఆశ్చర్యపోయి, అప్పా, నీకు ఉన్న ఈ పాండిత్యము, వీరత్వము, గాంభీర్యము ఇవి సామాన్యమైనవి కావు. నీ వంటి వారు ఇక్కడ ఉండటం కంటే ఢిల్లీకి వెళ్ళటం ఉత్తమం. అక్కడ పాదుషా గారు నిన్ను చూడటం జరిగితే మాత్రం అల్లునికి జరిపేటంత గౌరవం జరుపుతారు. ప్రతి ఏటా ఈ మసీదు నిర్వహణకు పాదుషా గారు పంపే సొమ్మును ఇక్కడకు తీసుకువచ్చే భటులు నేడో రేపో వస్తారు. వాళ్లతో పాటు నువ్వు కూడా ఢిల్లీ వెళ్ళగల ఏర్పాటు చేస్తాను అని చెప్తూ ఉండగానే ఢిల్లీ వజీరు వద్ద నుంచి 2 భటులు ధనంతో పాటు ఒక లేఖని పెద్ద ఫకీరు చేతిలో పెట్టారు. ఆ ఫకీరు పండితరాయులు వింటూ ఉండగా ఆ లేఖను ఇలా చదివి వినిపించాడు. కాశీ పట్టణంలో కల మసీదు నిర్వాహకులు గారికి
అనేక సలాములతో ఢిల్లీ పాదుషా గారి వజీరు విన్నవించేది ఏమిటంటే, మన పాదుషా గారికి లవంగి అనే కూతురు ఉంది. 16 ఏళ్ల ఆ కన్యకు బాల్యం నుంచి హిందూ మతాభిమానం అధికంగా ఉండటం వలన ఆ విద్యల్లో ఎక్కువ పరిశ్రమ చేసింది. ఈ మధ్య ఆమె కాశీఖండము అనే గ్రంథాన్ని చదివిందట. అప్పట్నుంచి కాశీయాత్ర చేయాలని, విశ్వనాథుణ్ణి సేవించాలని వేడుక పడుతోంది. రేపు రాబోయే శివరాత్రికి అక్కడికి వచ్చి విశ్వేశ్వరుడికి స్వయంగా అభిషేకం చేస్తుందట. తన కోరికను ఆమె తండ్రితో చెప్పగా ఆయన మీకు ఈ విధంగా రాయమని నన్ను ఆదేశించారు. ఇంతవరకు మన పాదుషా వారికి 7 పుత్రికలు పుట్టి 7 ఏళ్ల పాటు పెరిగి కాలం చేశారు. ఇప్పుడు ఈమె 8వ సంతానం, ఒక్కర్తే మిగిలింది. అందువలన పాదుషా వారు ఈమెను గారాబంగా చూస్తూ ఏమి కోరినా కాదనకుండా తీరుస్తారు. కాబట్టి అక్కడ హిందువుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని మాకు వ్రాయవలసి ఉంది. బలవంతంగానైనా ఆ పని చేయిస్తాము. ఆ పూటకి ఉపవాసం ఉన్నందువలన మణిసిద్ధుడు అంతకంటే అధికంగా కథ కొనసాగించలేక తదుపరి మజిలీలో ఆ కథ చెప్తానని గోపాలుడికి భోజనం పెట్టి తాను ఫలహారం చేసి విశ్రమించాడు. కాశీ మజిలీ కథలు 44వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.